నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు హెచ్ఐవి హెపటైటిస్తో బాధపడుతున్నారా? మీకు జ్వరం, అలసటగా ఉంటుందా? మీకు వికారం, కడుపులో నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? వివిధ రకాల హెచ్ఐవి హెపటైటిస్ సమస్యలపై మాట్లాడేందుకు మాస్టర్స్ హోమియోపతి గోల్డ్ మెడల్ ఫర్ ఎక్సలెన్సీ ఇన్ మెడిసిన్ అవార్డు గ్రహీత డాక్టర్ రవికిరణ్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. ముందుగా హెచ్ఐవి అంటే ఏంటి? హెచ్ఐవి అంటే నార్మల్గా హ్యూమన్ ఇమ్యూనో వైరసెస్ అని దాన్ని మనం అంటూ ఉంటాం. ఏదైతే మనకు వైరస్ మన బాడీలో అటాక్ అయినప్పుడు మన రోగనిరోధక శక్తిని ఎప్పుడైతే అది దాడి చేసి నిర్వీణం చేసేసి పని చేయకుండా చేసినప్పుడు వచ్చే రోగాలతో బాధపడే లక్షణాలన్నీ కలిపి మనం హెచ్ఐవి కింద అంటుంటాం. ఈ హెచ్ఐవి విషయానికి చెల్లగానే చాలామంది ప్యానిక్ సిచ్యువేషన్స్కి అవుతుంటారు. హెచ్ఐవి అటాక్ అయిన వెంటనే మీకు మరణం సంభవిస్తుందనో, లేకపోతే చనిపోతారనో, లేకపోతే ఇమ్మీడియట్గా మనకి కాంప్లికేషన్స్ మొదలైతే కొన్ని అపోహలు చాలా మందిలో ఉన్నాయి. అలా కాదు. హెచ్ఐవి విషయంలో మామూలుగా ఏంటంటే అది వచ్చిన తర్వాత దాని ఒక పీరియాడిక్ టైం ఉంటుంది, అంటే ప్రోడ్రోమల్ పీరియడ్ అంటారు అన్నమాట. ఆ టైంకి, అటాకింగ్ టైంకి మళ్ళీ లక్షణాలు కనబడడానికి చాలా క్యామ్ ఉంటుంది. అంత లోపల మనం పేషెంట్ ఏదైనా జాగ్రత్తలు తీసుకుని ఒకవేళ బెటర్గా ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఆ స్టేజ్ హెచ్ఐవి స్టేజ్లోనే ఉంటుంది. ఫర్దర్ కాంప్లికేషన్ వెళ్లకుండా మనం కాపాడుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే హెచ్ఐవి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి డాక్టర్? ఇప్పుడు హెచ్ఐవి లక్షణాలు అక్యూట్ ఇన్ఫెక్షన్స్ అండ్ క్రానిక్ ఇన్ఫెక్షన్ రెండు రకాలుగా మనం లక్షణాలను చూసుకోవచ్చండి. అక్యూట్ ఇన్ఫెక్షన్ అంటే ఎప్పుడైతే హెచ్ఐవి వైరస్ మన బాడీలో ఎంటర్ అవుతుందో ఏ లక్షణాలు కనబడతాయి అనేది మనకు ఫస్ట్ ప్రయారిటీ ఇంపార్టెంట్. హెచ్ఐవి వైరస్ ఎప్పుడైతే బాడీలో ఎంటర్ అవుతుందో ఫస్ట్ మామూలుగా అన్ని వైరల్ ఫీవర్కి వచ్చినట్టుగా జ్వరం రావటం, ఆ తర్వాత కొంచెం ఒళ్ళు నొప్పుల్లాగా అనిపించడం, ఇంకొంచెం కాంప్లికేషన్ గట్టిగా ఉన్నట్లయితే లింఫ్ నోడ్స్ అంటే మామూలుగా ఏంటంటే గజ్జల్లో కానీ, లేకుంటే అండర్ ఆర్మ్స్లో కానీ, లేకుంటే నెక్ దగ్గర కొంచెం లింఫ్ నోడ్స్ గడ్డల్లాగా ఫామ్ అవటం, అవి నొప్పిగా అనిపించడం, ఆకలి బాగా తగ్గిపోవటం, జ్వరం ఎక్కువగా అనిపించడం, ఒకేసారి ఒక 2 నుంచి 3 కిలోల వెయిట్ తగ్గిపోవడం లక్షణాలు మనకు అక్యూట్ ఇన్ఫెక్షన్లో కనబడుతుంటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది హెచ్ఐవి వైరస్ వల్లే వచ్చిందని గుర్తుపట్టుకోవడానికి ఎటువంటి అవకాశాలు లేవు. అంటిల్ అన్లెస్ పేషెంట్కి హిస్టరీ ఉన్నట్లయితే అంటే బయట లైంగిక సంబంధాలు ఏమైనా ఉన్నా కూడా, లేదా ఈ మధ్యకాలంలో రక్త మార్పిడి ఏదైనా జరిగినా కూడా, లేకపోతే ఇంకేదైనా టాటూస్ లాంటిది ఏదైనా వేసుకున్నప్పుడు కానీ, లేకపోతే వేరే కారణాల వల్ల ఏదైనా అనిపించి ఆ పేషెంట్కి ఒక ఐడియా ఉన్నట్లయితే ఓకే ఇది నాకు హెచ్ఐవి వల్ల వచ్చిందనే లక్షణాలను అర్థమవుతుంది తప్ప మిగతా ఏ వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఏదైతే ఉంటుందో ఆ లక్షణాలు హెచ్ఐవిలో కనబడుతుంటాయి. కాంప్లికేషన్ మొదలైన కొద్దీ మళ్ళీ మిగతా లక్షణాలు కూడా మెల్లమెల్లగా బయటకు వస్తుంటాయి. CD4 కౌంట్ ఇంపార్టెన్స్ ఏంటి? నార్మల్గా CD4 కౌంట్ అందరూ మనం మాట్లాడుతుంటారు, మీకు హెచ్ఐవి ఇన్ఫెక్షన్ రాగానే ఆ CD4 ఇంపార్టెన్స్ కనుక్కోవాల్సిన అవసరం ఉంది అంటుంటారు. CD4 అనేది మనకు ఇమ్యూనిటీ సిస్టంలో ఆ వైరస్ని కిల్ చేయడానికి ఉపయోగపడే ఒక రోగనిరోధక శక్తిలోని ఒక సోల్జర్ లాంటివాడు, అంటే ఒక సైనికుడు లాంటివాడు అనమాట. నార్మల్గా CD4 ఒకటే కాకుండా CD4, CD8, లింఫోసైట్స్, అక్యూట్ ల్యూకోసైట్స్, ఇవన్నీ రకరకాలన్నీ మనకు తెల్ల రక్త కణాల్లో ఉండే ప్రతి ఒక్కటి కూడా మనకు ఇమ్యూన్ సిస్టంలో ఒక హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాకపోతే ఎస్పెషల్లీ ఈ హెచ్ఐవిని ఎదుర్కోవడానికి CD4 కణాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ CD4 కణాలు ఒకవేళ ఎబోవ్ 500 ఉన్నట్లయితే, 500 పైన ఉండి 500 నుంచి 800, 900 మధ్యలో ఉన్నట్లయితే పేషెంట్ ఆరోగ్య పరిస్థితి బాగున్నట్లు లెక్క. ఒకవేళ 500 లేదా 200 కంటే బాగా తగ్గిపోయి, చాలామంది ఈ మధ్యలో మేము చూస్తున్న కేసెస్లో 80 లేదా 60, 50 లాంటి కేసెస్ మనం చూస్తుంటాం. అంటే మరీ దారుణమైన CD4 డౌన్ ఉంటుంది. అలాంటి వాళ్ళలో ఇంకెక్కువగా కాంప్లికేషన్స్ మనం ఎక్కువగా చూస్తుంటాం. ఎప్పుడైతే CD4 అనేది ఎబోవ్ 500 మెయింటైన్ అవుతుంది అనుకుంటే యూఆర్ ఇన్ ఎ సేఫర్ సైడ్. సో అల్టిమేట్గా మనం ఎక్కువగా వైరల్ లోడ్ లాంటిది అఫోర్డ్ చేసుకోలేనప్పుడు CD4 అనేది మనకు చాలా ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మేము హెల్తీగా ఉన్నాం, ఆకలి బాగా అవుతుంది, అన్నీ బాగా ఉన్నాయి, మాకేమి ఇబ్బంది అని అనుకోకుండా ఎవరైతే హెచ్ఐవి పేషెంట్స్ ఈ ప్రాబ్లమ్స్తో ఉంటుంటారో వాళ్ళు ఖచ్చితంగా కంప్లీట్ CD4 కౌంట్ కానీ అట్లీస్ట్ అఫోర్డ్ చేయలేనట్లయితే ఓన్లీ CD4 కౌంట్ అయినా మీరు చేసుకొని ఈ కౌంట్లో మీరు రేంజ్లో ఉన్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేదని మనం గుర్తుపట్టచ్చు. అలాగే హెచ్ఐవి కాంప్లికేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు హెచ్ఐవి కాంప్లికేషన్స్ అంటే ఎప్పటికైనా ఒక హెచ్ఐవి వైరస్ ఎప్పుడు మనల్ని చంపడం అంటూ జరగదండి. అది నార్మల్గా మన రోగనిరోధక శక్తిని టోటల్గా డౌన్ చేసేసి CD4 కౌంట్ బాగా పడగొట్టేసిన తర్వాత ఆపర్చునిటిక్ ఇన్ఫెక్షన్స్ అనేవి మొదలవుతుంటాయి. ఎటువంటి ఆపర్చునిటిక్ ఇన్ఫెక్షన్స్ మొదలవుతుంటాయి? ఫస్ట్ థింగ్ ఏంటంటే డైజెషన్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ పడటం, మోషన్స్ ఎక్కువ అయిపోవటం, డయేరియా లాంటిది ఒక 10-20 సార్లు మోషన్స్ వెళ్ళటం లాంటివి మనం కవర్ చేసుకుంటవచ్చు. రెండోది ఏంటంటే జలుబు, దగ్గు లాంటివి ఎక్కువగా రావటం, స్కిన్ ర్యాషెస్ ఎక్కువగా రావటం, అంటే చర్మం సంబంధించిన రోగాలన్నీ రావటం, ఎస్పెషల్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. మరి ఓరల్ అల్సర్స్ అంటే నోట్లో పుండ్లులాగా రావటం, ఓరల్ థ్రష్ అనమాట, లోపల మొత్తం వైట్ లాగా వచ్చేసి ఈసోఫాగస్ అంటే అన్నవాహికతో వాటం అది మొత్తంగా ఇన్ఫెక్షన్ ఉండటం.
ఇవి జ్వరాలు రెగ్యులర్గా రావటం, వెయిట్ లాస్ మెల్లిమెల్లిగా తగ్గిపోతుంటూ ఉంటుంది. చూడగానే పేషెంట్ బాగా సిక్ లాగాను, బాగా రోగంతో వచ్చిన వాళ్ళగా అనిపించి ఎండిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటాడు. ఇవన్నీ మనకు ఇమ్మీడియట్గా హెచ్ఐవి వల్ల అంటే ఎప్పుడైతే కాంప్లికేషన్ స్టేట్ మొదలవుతుంటుందో దాంట్లో కనబడుతుంది. ఆ తర్వాత మెనింజైటిస్ అంటే బ్రెయిన్ కూడా ఇన్ఫెక్షన్ రావటం, మళ్ళీ న్యూమోనైటిస్, ట్యూబర్కులోసిస్ రావటం, మళ్ళీ డైజెషన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అయ్యి ఆ వాటిలో కూడా ట్యూబర్కులోసిస్ అటాక్ రావటం, ఇంకా లాస్ట్ స్టేజెస్లో ఇంకా మొత్తం స్కిన్ కంప్లైంట్స్ వచ్చేసి మెల్లమెల్లిగా టోటల్ ఇమ్యూనిటీ డౌన్ అయిపోయి పేషెంట్ డెత్ అయ్యే అవకాశాలు 95% ఉంటాయండి. అలాగే డాక్టర్, ఇప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ఒక్కటేనా వేరువేరా? హెచ్ఐవి ఎయిడ్స్ అనేవి ఖచ్చితంగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ మన బాడీలో ఎంటర్ అవ్వగానే దాన్ని మనం హెచ్ఐవి కింద తీసుకోవచ్చు. అది 2 రకాలుగా ఉంటుంది, హెచ్ఐవి1 అండ్ హెచ్ఐవి2. ఎప్పుడైతే ఇవి లక్షణాలు కనబడుతూ ఉంటాయి అంటే మన రోగనిరోధక శక్తి వెళ్ళగానే హెచ్ఐవి రాగానే అటాక్ చేయడం, అంటే ఇప్పుడు సపోజ్ డెంగ్యూ లాగా వెళ్ళగానే ప్లేట్లెట్ కౌంట్ డౌన్ అయిపోవడం, పేషెంట్ లక్షణాలు కనబడడం అట్లా ఏమి ఉండదు. హెచ్ఐవి ఎంటర్ అయిన తర్వాత కొంతమందికి 5 సంవత్సరాల వరకు కూడా వాళ్ళలో ఎటువంటి లక్షణాలు లేకుండా లోపల మెల్లిమెల్లిగా డ్యామేజ్ జరగవచ్చు. కొంతమందికి 6 months ఆర్ 1 year లోపలనే డ్యామేజ్ జరగవచ్చు. అండ్ డిపెండ్స్ ఆన్ దట్. ఎప్పుడైతే హెచ్ఐవి లక్షణాలను చూపిస్తుందో అప్పుడు దాన్ని మనం ఎయిడ్స్ కింద కన్సిడర్ చేస్తుంటాం. హెచ్ఐవి ఎంటర్ అయినప్పుడు దాన్ని మనం ఓన్లీ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ కింద కన్సిడర్ చేస్తుంటాం. ఎప్పుడైతే నేను పైన చెప్పిన లక్షణాలు ఎప్పుడైతే కనబడుతుంటాయో అది మనం ఎయిడ్స్ కింద మనం కన్సిడర్ చేసి అప్పుడు దాన్ని కాంప్లికేషన్ కింద తీసుకుంటూ ట్రీట్మెంట్ అనేది మొదలు పెడుతుంటాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టేజ్ అండి. హెచ్ఐవికి ఎయిడ్స్కి ఉన్న మధ్య డిఫరెన్స్. చాలామంది ఏంటంటే హెచ్ఐవి రాగానే మాకు డెత్ ఇంకా తప్పదు, అయిపోయింది లైఫ్ అని అనుకుంటారు. హెచ్ఐవి కూడా మనకి టైం ఇస్తుంది. ప్రాపర్ ట్రీట్మెంట్, ప్రాపర్ డైట్, టెన్షన్ లేకుండా ఉన్నట్లయితే హెచ్ఐవితో కూడా మనం 25 to 30 years మన లైఫ్ లీడ్ చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. అంతకు మించి కూడా చేయొచ్చు, బట్ యాన్ అండ్ యావరేజ్ అంత దూరం అయితే మనం తీసుకెళ్ళొచ్చు అండి. కాలర్ ఉన్నారు డాక్టర్. నవీన్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. మా పాపకి చిన్నప్పుడు ప్రెగ్నెన్సీలో చేంజ్ వచ్చింది మేడం, బ్లడ్. అంటే చేంజ్ అంటే ఏమో వచ్చిందంటారు? అది హెచ్ఐవికి మారింది. ఓకే, హలో, ఓకేనండి. నార్మల్గా పీడియాట్రిక్ కేసెస్లో ఎప్పుడైతే హెచ్ఐవి వస్తుంటుంది అంటే మదర్ నుంచి బేబీకి రావటం లేదా ఆ రోజు జరిగిన ఏదైనా ఇన్సిడెన్సెస్ వల్ల, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ వల్ల బేబీస్కి ఎప్పుడైతే వస్తుందో వాళ్ళకి కొంత టైం తీసుకుంటుంది. అంటే మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకుని వైరల్ లోడ్స్ అవి చేసుకున్నట్లయితే ఆ వైరస్ ఎంత ఉంది, వేలల్లో ఉందా, లక్షల్లో ఉందా, లేకపోతే కొన్ని కేసెస్లో రేర్లో కోట్లలో ఉందా చూసుకుంటూ ఉండి వాళ్ళ ఇమ్యూనిటీని ఒకవేళ మనం పరీక్షించినట్లయితే వాళ్ళకి త్వరగా చూసుకోవచ్చు. పీడియాట్రిక్ కేసెస్ హెచ్ఐవిలలో కొంచెం ఛాలెంజింగ్ కేసెస్ అండి. అంటే అడల్ట్లో వాళ్ళకి అర్థం అవుద్ది వాళ్ళ పరిస్థితి ఏంటి, మనం ఎలా చేయాలి ఏంటి అనేది. కానీ పీడియాట్రిక్ కేసెస్లో వాళ్ళకి అర్థం కాదు. మనం చెప్పిన జాగ్రత్తలు వాళ్ళు కొన్నిసార్లు తీసుకోకపోనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే రికవరీ పర్సెంటేజ్ రేట్ కూడా పిల్లల్లో ఎక్కువ శాతం ఉంటుంది. అని మనం ఇచ్చిన మెడిసిన్స్కి తొందరగా రెస్పాన్స్ రావటం అండ్ CD4 కౌంట్ త్వరగా పెరగటం, వైరల్ లోడ్ బాగా తగ్గటం లాంటి లక్షణాలు కూడా మన పిల్లల్లో చూడొచ్చు. మీ పాప విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదండి. ఒక్కసారి మీరు CD4 మానిటరింగ్ చేసుకుంటూ ఏ స్టేజెస్లో ఉందో చూసి బిలో 200 వస్తే ఇమీడియట్గా అలర్ట్ అయిపోయి దగ్గరలో ఉన్న మంచి డాక్టర్ని, ఒకవేళ హెచ్ఐవి ట్రీట్ చేయగలిగే హోమియోపతి డాక్టర్ ఉన్నట్లయితే కన్సల్ట్ చేయండి. అండ్ వాళ్ళని కాపాడుతున్నట్లయితే పాప లైఫ్ని మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఫ్యూచర్లో మంచిగా కంప్లీట్గా రికవర్ అయ్యే మెడిసిన్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నిరుత్సాహపడకుండా మనం ట్రీట్మెంట్ మొదలు పెట్టుకోవచ్చండి. డాక్టర్, ఇప్పుడు హెచ్ఐవి లక్షణాలు కనిపించిన తర్వాత ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? హెచ్ఐవి లక్షణాలు కనబడిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎటువంటి హైజెనిక్ కండిషన్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకంటే మీ యొక్క రోగనిరోధక శక్తి దాదాపుగా పడిపోయి ఉంటుంది కాబట్టి ఆ రోగనిరోధక శక్తికి మనం ఛాలెంజింగ్ చేయకుండా ఇమ్యూనిటీని పెంచే ప్రయత్నాలు మనం ఏమేమి చేయాలో మనం దాన్ని బట్టి డిసిషన్ తీసుకోవాలి. దాని ఫస్ట్ వన్ ఏంటంటే ఇంట్లోకి ధారాళంగా గాలి, వెలుతురు లాంటివి రావటం. ఫుడ్ ఐటమ్స్లలో మనం బలవర్తమైన ఫుడ్ తీసుకోవటం, అంటే ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్, వైటమిన్స్, కొవ్వు అంటే సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవటం ఎక్కువ తీసుకోవాలి. అండ్ కొంతమంది అంటే అదే పనిగా నాన్ వెజ్ ఎక్కువ తింటే బలం ఎక్కువ వస్తుందని ఒక అపోహ ఉంటారు. నాన్ వెజ్ ఒక్కటి తీసుకున్నంత మాత్రాన మీకు ఆ ఇమ్యూనిటీ లేస్తుందని క్వశ్చన్ లేదండి. మీరు ఎంత ప్రశాంతంగా ఉండి తినే ఫుడ్లో ఈవెన్ పప్పు ఉన్నా, ఎగ్ ఒకటి ఉన్నా, కొన్ని కూరగాయలు ఉన్నా సరే అది కూడా ఒక సమతుల్య ఆహారం కింద కన్సిడర్ చేస్తుంటాం. దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. ఫ్రూట్స్, ఫుడ్లో ఉన్న కొన్ని పప్పులు, నెయ్యి అండ్ ఎగ్ లాంటిది ఖచ్చితంగా మేనేజ్ చేసుకుంటూ వచ్చేదాన్ని మనం అంటే ఇంట్లో శుభ్రత మేనేజ్ చేసినట్లయితే కొన్ని ఆపర్చునిటీ ఇన్ఫెక్షన్స్ మనం తగ్గించుకోవచ్చు. బయట ఫుడ్ అది తీసుకోకుండా, వాటర్ కంటామినేషన్ అవ్వకుండా మనం చేసుకొని అలా బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే కొంతవరకు మన మీద అటాక్ అయ్యే థింగ్స్ చేసుకోవటం, దానికి తోడు హోమియోపతిక్ లాంటి మెడిసిన్స్, ఇమ్యూన్ బూస్టర్స్ లాంటి మెడిసిన్స్ వాడుకున్నట్లయితే హ్యాపీ లైఫ్ని లీడ్ చేసుకునే అవకాశాలు చాలా బాగుంటాయండి. ఇప్పుడు హెచ్ఐవి వచ్చిన తర్వాత
మీ దగ్గర ట్రీట్మెంట్కి వచ్చాక కంప్లీట్ క్యూర్ అవుతుందా? హోమియోపతిలో కంప్లీట్ క్యూర్ అనేది ఉందా? కంప్లీట్ క్యూర్ అనేది ఉందా? ఏ విధంగా అష్యూరెన్స్ ఇస్తారు మీరు? అంటే ఇది చాలా బెటర్ క్వశ్చన్ అండి. చాలా మంది కొంతమంది ఎట్లా ఉన్నారంటే మనం హోమియోపతిక్ వాడుకున్నట్లయితే లేదా కొంతమంది ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఏదైతే చెప్తున్నారో మార్కెట్లో అవి వాడుకున్నట్లయితే కంప్లీట్గా హెచ్ఐవి పోతుంది అనేది ఒకటి టాక్ ఉందండి. అది కంప్లీట్గా అది నిజం కాదండి. నార్మల్గా మనం హోమియోపతిలో వాడుకున్నట్లయితే మన హోమియోపతి ద్వారా బెటర్ ఏంటి, అలోపతి ఆల్రెడీ మనం వాడుతున్నాం కదా ఏఆర్టీ డ్రగ్స్, సో హోమియోపతి ఎందుకు తీసుకోవాలి అనే క్వశ్చన్ చాలా మంది అడుగుతుంటారు. ఏఆర్టీ ద్వారా కొంతమంది కొన్ని రోజుల తర్వాత డ్రగ్ రెసిస్టెన్స్ అనేది మొదలై వైరస్ వాటికి ఇండం మానేస్తుంటుంది. హోమియోపతి విషయంలో అలా కాదు. హోమియోపతి విషయంలో ఏమవుతుందంటే ఇమ్యూన్ బూస్టర్స్ని మనం తీసుకుంటూ బాడీ యొక్క ఇమ్యూనిటీని మనం పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు అయితే ఆటోమేటిక్గా CD4 కౌంట్ పెరగటం, వైరల్ లోడ్ అనేది క్రమక్రమంగా తగ్గిపోవటం అండ్ వాళ్ళు హెల్తీగా వెయిట్ గెయిన్ అవటం, ఫుడ్ తీసుకోవడం లాంటివి కూడా చూసుకోవచ్చు. రెండోది హోమియోలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి. దానివల్ల ఏమవుద్దంటే పేషెంట్కి మందులు తీసుకున్నాను ఒక సైకలాజికల్ ఫీలింగ్ లేకుండానే చాలా మటుకు బెటర్ అవుతూ ఉంటుంది. మేము కూడా హోమియోపతి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు మేము తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉంటాయంటే ప్రతి 3 monthsకి ఖచ్చితంగా పేషెంట్ యొక్క వైరల్ లోడ్స్ కానీ CD4s కానీ చెక్ చేయటం, వాళ్ళ యొక్క వెయిట్ చెక్ చేసుకోవటం, ఏదైనా ఆపర్చునిటీకి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేకుంటే లేవా, ఈ మెడిసిన్ తర్వాత ముందు కంటే ఎలా ఉన్నాడు తర్వాత ఎలా ఉన్నాడు కంప్లీట్గా మనం చేస్తూ వాళ్ళని మనం కౌన్సిలింగ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. సో ఇది కంప్లీట్ క్యూర్ చేస్తుందని కాదు, కానీ ఉన్న వాళ్ళలో బెటర్ మెడిసిన్గా ఆఫర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏ మెడిసిన్ యొక్క అడ్వాంటేజెస్ దాంట్లో ఉన్నాయండి, ఏది తక్కువ ఏది ఎక్కువ అని కాదు. హోమియోపతిలో ఈ మధ్యలో జరిగిన రీసెర్చెస్ వల్ల పేషెంట్కి ఇంకా బెనిఫిట్ అయిందే తప్ప లాస్ అవ్వడం అనేది జరగలేదు. మరొక కాల్ ఉన్నారు డాక్టర్. ఉప్పల్పాడు నుంచి నవీన్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. సార్ బై మిస్టేక్ గా పాపకి చిన్నప్పుడు బ్లడ్ లో చేంజ్ వచ్చింది సార్. ఓకే అయితే తనకి 10 years నుంచి డాట్స్ వాడుతున్నాం. ఓకే అయితే ఈ మధ్య కాలంలో తనకి 2 నెలల నుంచి బాగా విపరీతమైన జ్వరం వస్తుంది. ఓకే అయితే నిన్న పోయి చూపిస్తే వైరల్ లోడ్ CD4 చేస్తారు. ఓకే వైరల్ లోడ్ వచ్చేసి 24,692 ఉంది సార్. ఓకే CD4 వచ్చేసి 430. ఓకే తను రికవరీ అవడానికి అన్న అవకాశం ఉంది. సార్ ఇప్పటికైతే మీరు చెప్పిన కౌంట్ ప్రకారం అయితే రికవరీ అయ్యే ఛాన్సెస్ 99% ఉన్నాయండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2 విధాలండి. ఒకటి మనకి CD4 మరీ డౌన్ అవ్వలేదు, 434 లెవెల్లో మనకు మెయింటైన్ అవుతుంది. వైరల్ లోడ్ అనేది 29,000 Xలో కూడా మెయింటైన్ అవుతుంది. అంటే ఈ వైరల్ కూడా మరీ ఎక్కువగా ఉందని కాదు, చాలా వరకు మన మేనేజబుల్ తంగ్లో ఉంది. ఇప్పుడు వచ్చిన ఫీవర్ దేని వల్ల వచ్చిందనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వెదర్లో వచ్చిన చేంజెస్ వల్ల కూడా మనకి బాడీలో మార్పులు చేంజెస్ ఎక్కువగా వస్తున్నాయి. అందువల్ల వచ్చిన ఫీవరా లేకపోతే తనకి ఏదైనా తినడం వల్ల వచ్చిన ఫీవరా లేదా మలేరియానా టైఫాయిడ్ అనేది క్రాస్ చెక్ చేసుకోండి. చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ మొదలు పెట్టుకున్నట్లయితే ఈ ఫీవర్ నుంచి తన బయటకు ఖచ్చితంగా వస్తుంది. ఆ నమ్మకం అయితే నాకు ఉంది. మీరు చూసుకోవాల్సిందల్లా బెస్ట్ డాక్టర్ని చాయిస్ చేయటం. ఆ డాక్టర్కి కొంచెం అవగాహన ఉండి కరెక్ట్గా నేను మేనేజ్ చేస్తుంది ఏం చేస్తున్నాను తనకు తెలిస్తే పాపని ఈజీగా బయటకు తీసుకురావచ్చు. మీరు భయపడాల్సిన అవసరం లేదండి. మరొక కాల్ ఉన్నారు డాక్టర్. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు. ఓకే, కాల్ కట్ అయింది. హెచ్ఐవి గురించి తెలిసి 30 years దాటిపోయింది డాక్టర్. ఎందుకు కంప్లీట్ క్యూర్ అనేది లేదంటారు? ఇప్పుడు దాదాపుగా హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ గురించి తెలిసిన తర్వాత అంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయడానికి చాలా ఇబ్బంది కాలేదండి. అవి ఎందుకంటే రెసిస్టెన్స్ తక్కువ ఉన్నా సరే బ్యాక్టీరియాకు ఒక స్వరూపం మార్చుకునే లక్షణాలు తక్కువగా ఉంటాయి. అదే వైరల్ విషయానికి వస్తే ఒక హెచ్ఐవి వైరస్ అనే కాదు, ఏ వైరస్ అయినా తను మార్చుకొని మ్యూటేషన్ చెందుతూ స్ట్రెయిన్స్ మార్చుకుంటూ వెళ్ళడనే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. కాబట్టి వాటికి రిజల్ట్స్ కానీ కంప్లీట్ క్యూర్ అవ్వడానికి కానీ టఫ్ అవుతూ ఉంది. అందులో దాని బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడున్న కరోనా వైరస్ వల్ల కూడా మనం పడుతున్న ఇబ్బందులు అదే. దాదాపుగా కరోనా వచ్చినప్పటికీ ఇప్పటికి అంటే వరల్డ్ వైడ్గా కౌంట్ చేసుకున్నట్టయితే 8,000 times దాని మ్యూటేషన్స్ వచ్చాయి. అండ్ చాలాసార్లు దాని యొక్క స్ట్రెయిన్స్ కూడా మారుతూ వస్తున్నాయి. ఎందుకంటే ఆ వైరస్ కాలక్రమాన తను మార్చుకుంటూ ఆ రోగనిరోధక శక్తిని తట్టుకుంటూ నిలబడే ప్రయత్నాలు అన్నీ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇబ్బందులు ఉన్నాయి. కాకపోతే హెచ్ఐవి విషయంలో ఏంటంటే ఖచ్చితంగా పర్మనెంట్ క్యూర్ అయ్యే మెడిసిన్స్ ఫ్యూచర్లో వచ్చాయి ఉన్నాయండి. ఎందుకంటే దాని మీద అది ఎటువంటి ఎంజైమ్తో అటాచ్ అయ్యి బాడీ మీద అటాక్ చేస్తుంది, ఏ విధంగా అది మన రోగనిరోధక శక్తి CD4ను డ్యామేజ్ చేస్తుంది, మన రోగనిరోధక శక్తి సెల్స్లో వెళ్ళిపోయి వాటిని ఎలా మార్చేసి చంపుతుందన్న విషయాల్లో చాలా క్లారిటీ ఉంది. అండ్ ఇన్ ఫ్యూచర్లో నాకు తెలిసి ఒక 5 to 7 years లోపల కంప్లీట్గా తగ్గిపోయే మెడిసిన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. హెపటైటిస్ అంటే ఏంటి? ఇది మరి ఒక థింగ్ అండి. అంటే హెపటైటిస్లో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ప్యాథలాజికల్గా మన మీద డ్యామేజ్ చేసే హెపటైటిస్ అంటే లివర్ కణాలు ఎప్పుడైతే కాలేయ కణాలు వాచిపోతుంటాయో
కాలేయ యొక్క కణాల వాచిపోయి వాటి యొక్క పనితీరు ఎప్పుడైతే దెబ్బతింటుందో మనం దాన్ని హెపటైటిస్ అంటున్నాం. దీంట్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ప్యాథలాజికల్గా అంటే రోగం పరంగా వచ్చి డ్యామేజ్ చేసే లివర్ సెల్స్ యొక్క డ్యామేజ్ స్టోరీ ఒకటైతే, వైరల్స్ ఒకటి అటాక్ చేసి వైరల్ ద్వారా వచ్చేదాన్ని మనం వైరల్ హెపటైటిస్ అంటూ ఉంటాం. ఇది కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చే థింగ్ ఉందండి. దీంట్లో కూడా రకరకాలు ఉన్నాయి. ఆల్కహాలిక్ హెపటైటిస్ అని, లేకపోతే మెటబాలికల్ డిసార్డర్ వల్ల వచ్చే హెపటైటిస్ అని, ఇంతకుముందు చెప్పినట్టుగా వైరల్ హెపటైటిస్ కొని అంటుంటాం. ఇప్పుడు మీరు అడిగేది హెపటైటిస్లో ఎన్ని రకాలుగా ఉంటాయి. డ్యామేజెస్ ఫ్యాక్టర్స్ హెపటైటిస్ విషయంలో ఒక 70 to 80% ఉంటాయి. మెడిసిన్స్ కరెక్ట్గా పడి మంచి డాక్టర్ దొరకగలిగితే ఈ హెపటైటిస్ నుంచి కూడా బయటపడే అవకాశాలు ఉంటాయండి. టైప్స్ ఆఫ్ హెపటైటిస్ డాక్టర్. రైట్ అండి. ఇప్పుడు వైరల్ హెపటైటిస్ విషయానికి వచ్చినట్లయితే మనం టైప్స్ హెపటైటిస్ ఏ అని, హెపటైటిస్ బి అని, హెపటైటిస్ సి అని, హెపటైటిస్ డిఈ అని కూడా ఉంటుంటాయి. హెపటైటిస్ ఏ అండ్ డిఈ అనేది పెద్ద కాంప్లికేషన్స్ కాకపోయినా హెపటైటిస్ బి అండ్ సి మాత్రం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఈ రెండింటిలో కూడా సి అనేది చాలా ఎక్కువ కాంప్లికేటెడ్. దాదాపు హెపటైటిస్ వల్ల పరాయణంలో ఒక 25 లక్షల మంది ఆల్ ఓవర్ ద వరల్డ్ చనిపోతూ ఉన్నారు. అంటే మామూలుగా హెపటైటిస్ బి అని క్యాజువల్గా తీసుకోవాలా, సీరియస్గా తీసుకోవాలా అనేది పెద్ద ఇబ్బందికర విషయం. ఎందుకంటే హెచ్ఐవి లాగా హెపటైటిస్లో ఎటువంటి లక్షణాలు కనబడవు. పేషెంట్లో మనం ఆ వైరస్ బాడీలో ఎంటర్ అయినప్పుడు దాంట్లో ఎప్పుడైతే బాగా డ్యామేజ్ అవుతుందో అప్పుడే మనకి ఆ లక్షణాలన్నీ కనబడుతూ ఉంటాయి. అదర్వైజ్ మనకేమనిపిస్తుంది అంటే దాదాపుగా చాలా మటుకు బాగానే ఉన్నాను, హెల్తీగా ఉన్నాను అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే జాండీస్ మొదలవుతుందో అప్పుడు ఒరిజినల్గా ప్రాబ్లం మొదలవుతుంది. సో అప్పుడు మనం హెపటైటిస్ బి ఉందా, సి ఉందా అని చూసుకోవచ్చు. బి అండ్ సి అనేది బ్లడ్ ద్వారా కానీ, లేకపోతే రక్త మార్పిడి ద్వారా కానీ, తల్లి నుంచి బిడ్డకు కానీ, సెక్సువల్ కాంటాక్ట్స్ ద్వారా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డి విషయానికి కూడా అంతే. హెపటైటిస్ ఏ విషయానికి వస్తే వాటర్ కంటామినేషన్ ద్వారా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే బయట తినే ఫుడ్ బట్టి కానీ, మనం కొంచెం పరిశుద్ధ జలాలు తాగలేనప్పుడు కానీ, లేకపోతే కంటామినేటెడ్ వాటర్ ఎక్కువ తీసుకున్నప్పుడు హెపటైటిస్ ఏ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఈ హెపటైటిస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? హెపటైటిస్ లక్షణాలు సేమ్ అండి. ఏ వైరస్కైనా 2 రకాల లక్షణాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే అక్యూట్ అండ్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే మన బాడీలో ఉంటాయో, చాలా రోజుల నుంచి మన బాడీలో ఉన్నప్పుడు వచ్చే లక్షణాలు డిఫరెంట్గా ఉంటాయి. బాడీలో వైరస్ ఎంటర్ అవగానే వచ్చే లక్షణాలు డిఫరెంట్గా ఉంటాయి. ఫస్ట్ బాడీలో ఎంటర్ అవగానే దీని లక్షణం ఏంటంటే ఎవ్రీ వైరల్ ఫీవర్ లాగానే ఇక్కడ కూడా జ్వరం రావటం, ఆకలి లేకుండా ఉండటం, దాహం ఉండకపోవటం, లేదా దాహం ఎక్కువగా ఉండటం, జ్వరం ఎక్కువగా అనిపించడం. దీంట్లో స్పెసిఫిక్గా మనకి హెపటైటిస్లో ఏంటంటే జాండీస్ వచ్చే అవకాశాలు 80% కేసెస్లో కనబడుతుంటాయి. ఒకవేళ జాండీస్ ఎక్కువగా ఉండి ఒళ్ళు నొప్పులుగా అనిపించి, ఒంటిపైన ర్యాషెస్ లేదా స్కిన్ దురదలాగా అనిపించిందంటే ఎందుకు ఇది హెపటైటిస్ కాకూడదు అన్న విషయం మనం అనుకోవాలి. చాలామంది జాండీస్ రాగానే ఏంటంటే ఊళ్ళో నాటు మందులు వాడటం, అది ఏం కాదులే తగ్గిపోతుందని చెప్పి వేరే మెడిసిన్స్ వాడతా నెగ్లెక్ట్ చేస్తారు. హెపటైటిస్ బీసీ విషయానికి వచ్చినట్లయితే ఎప్పుడైతే మన బాడీలో అటాక్ చేస్తుందో మన ఇమ్యూనిటీ సిస్టమ్ మళ్ళీ దాని మీద రివర్స్ అటాక్ చేయడం వల్ల వారం లేదా 10 రోజులు లేదా మ్యాక్సిమం 15 రోజుల్లో ఇంక్లూడింగ్ జాండీస్తో సహా అన్ని లక్షణాలు తగ్గిపోతాయి. సో చాలామంది ఏమనుకుంటారంటే నాటు వైద్యం వాడడం వల్ల తగ్గింది అనుకుంటారు. అది బాడీలో అలా క్రమేపీ ఉండిపోయి లివర్ సెల్స్లోకి చేరిపోయి లివర్ని డ్యామేజ్ చేయడం మొదలెడుతుంది. అప్పుడు సెకండరీ లక్షణాలు మొదలవుతాయి. క్రానిక్ స్టేజ్ మనం బయటపడేసరికి చాలా మందిలో 70 to 80% లివర్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే వైరస్ అప్పటికే లక్షల్లో కోట్లలో చేరిపోయి లివర్ కణాలు దెబ్బతించు ఫైబ్రోసిస్ మొదలవుతుంది. అంటే లివర్ మొత్తం గట్టిగా పట్టడం కానీ, లేకపోతే లివర్ పని చేయలేని పొజిషన్ రావడం కానీ, ఆ కన్నా క్యాన్సర్ డెవలప్ అయ్యి పేషెంట్ చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. కాలర్ ఉన్నారు డాక్టర్. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సత్యనారాయణ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. ఇప్పుడు మా మిస్సెస్కి రీసెంట్గా టెస్ట్ అయితే ఓకే హెచ్ఐవి పాజిటివ్ అని వచ్చిందండి. ఓకే సత్యనారాయణ గారు. హెచ్ఐవి పాజిటివ్ అని వస్తే డాక్టర్ గారు ఏమన్నారంటే దీనికి ఇంజక్షన్ కట్టా ఉన్నాయి కానీ చాలా ఖరీదైన ఒక 3 లక్షల దాకా అయిపోతే మీరు తట్టుకోలేరని చెప్పారు. అవునండి. ఇది నేను చేయించుకోలేక ఇంకా అలాగే వైద్యం చేయించుకోలేదండి. హోమియోపతిలో ఉన్నదని అన్నారు. దానికోసం ఫోన్ చేయడం అంటే వచ్చి హెచ్ఐవి పాజిటివ్ వచ్చి 8 సంవత్సరాలు అవుతుందండి ఇప్పుడు. ఓకేనండి. అంటే రైట్ అండి. సత్యనారాయణ గారు దీనికి హెపటైటిస్ సి అంటారండి. దీన్ని హెచ్సివి హెపటైటిస్ సి వైరల్ ఇన్ఫెక్షన్ అంటారు. ఈ హెపటైటిస్కి సికి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. రెండవది కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇంత కాస్ట్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తక్కువ కాస్ట్లో హోమియోపతిలో మెడిసిన్స్ ద్వారా తగ్గిపోతుంది. దీంట్లో ఏంటంటే ఫస్ట్ మేము కూడా వైరల్ లోడ్ ఎలా ఉంది, లివర్ యొక్క ఫంక్షనాలిటీ ఎలా ఉంది, లివర్ ఎలా పనిచేస్తుంది అనేది మేము కూడా ఖచ్చితంగా అసెస్ చేస్తాం. 8 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి కొంచెం క్రానిక్ ఇన్ఫెక్షన్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. హెపటైటిస్ సి హెపటైటిస్ బితో పోలిస్తే కొంచెం టఫ్ కేసు. సో మీరు దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ అయినా కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అండ్ వాళ్ళని అడగండి వాళ్ళు చేయగలరా లేదని. ఒక లేనట్లయితే మా దగ్గరికి రండి, డెఫినెట్గా విల్ హెల్ప్ యూ అవుట్ అండి.
అలాగే డాక్టర్, ఈ హెపటైటిస్ కాంప్లికేషన్స్ అనేది ఏ విధంగా ఉంటాయి? హెపటైటిస్ కాంప్లికేషన్లో 2 రకాలు ఉంటుంది. ఐదర్ మనకు హెపటైటిస్ బి కానీ సి కానీ ఎప్పుడైతే లివర్ కణాలను డ్యామేజ్ చేసుకుంటూ వెళ్తుందో ఫైబ్రోసిస్ మొదలయ్యి లివర్ సిరోసిస్ మొదలైపోతుంది. లివర్ సిరోసిస్ మొదలైపోయిన తర్వాత దాదాపు క్రమక్రమేణా లివర్ యొక్క పనితీరు 100% నుంచి 80% తగ్గిపోవటం, మళ్ళీ 70% తగ్గిపోవటం, 60% తగ్గిపోవటం, 50, 40, 20 కలా తగ్గుతూ టోటల్గా లివర్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లేదా లివర్ క్యాన్సర్కి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నేను చూసిన కేసెస్లో ఎక్కువ శాతం లివర్ క్యాన్సర్స్కి ఎక్కువగా వెళ్ళింది. హెపటైటిస్ సి విషయానికి వస్తే లివర్ క్యాన్సర్స్ అవ్వడం, లివర్ ఫెయిల్యూర్ అయిపోయి చనిపోయే కేసెస్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఒక్కసారి జాండీస్ క్రానిక్ స్టేజ్లో మొదలైతే మళ్ళీ కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం. అప్పుడు అసైటిస్ రావటం, పొట్ట నిండా వాటర్ చేరిపోవటం, ఇండైజెషన్ అనిపించడం, కడుపులో నొప్పి రావటం, మోషన్స్ ఎక్కువగా ఇబ్బంది రావటం, మళ్ళీ పోర్టల్ హైపర్ టెన్షన్ కూడా డెవలప్ అయిపోతుంది. ఆ థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి బ్లడ్ వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఆ బ్లడ్ వామిటింగ్స్ వల్ల ఎక్కువ శాతం పేషెంట్ ఎనర్జీ లాస్ అవ్వటం లేదా ఎక్కువ ఇబ్బందులు పడటం కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇవి ఓవరాల్గా హెపటైటిస్ బి అండ్ సి వల్ల ఇబ్బందులు ఉన్నాయి. రెండోది ఏంటంటే హెపటైటిస్ బికి సంబంధించి ప్రివెన్షన్ కోసం వ్యాక్సినేషన్ ఉంది, కానీ హెపటైటిస్ సికి సంబంధించి వ్యాక్సినేషన్ అనేది ఇంకా డెవలప్ అవ్వలేకపోయింది. అందువల్ల హెపటైటిస్ సి పేషెంట్స్ తన చుట్టూ ఉన్న వాళ్ళకి రాకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే ఎలా వస్తుందని చాలా మంది క్వశ్చన్ అడుగుతారు. ఓన్లీ బ్లడ్ అండ్ సెమన్ అండ్ ఉమ్మి ద్వారా వస్తుందా, వేరే విధంగా వస్తుందా అనేది. వైరల్ లోడ్ చాలా హెవీగా ఉన్నట్లయితే, అంటే లక్షల కోట్ల ఉన్నట్లయితే, ఈవెన్ చెమట ద్వారా కూడా వాళ్ళకి దెబ్బలు తాకున్నట్లయితే, మీ చెమట వాళ్ళకి టచ్ అయినా సరే వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే టోటల్ అవాయిడ్ లేకుండా మీ టవలు, మీ సోపు, మీ బ్రష్, మీ షేవింగ్ ఇట్లాంటివి సపరేట్గా పెట్టుకోవటం, కొంచెం వాటర్ తాగేటప్పుడు చూసుకొని తాగటం లాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సరిపోతుంది. ఎప్పటికప్పుడు మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వైరల్ లోడ్ ఎంత ఉంది, లివర్లో ఏమైనా డ్యామేజ్ మొదలైందా, లేకుంటే స్కానింగ్ చేస్తూ చూసుకుంటూ జాగ్రత్తగా ఉండి హోమియోపతి ట్రీట్మెంట్ ఒకవేళ మొదలట్లేనట్టయితే లైఫ్ థ్రెట్ లేకుండా అయితే కాపాడుకునే అవకాశాలు ఉన్నాయండి. మరి కాల్ ఉన్నారు డాక్టర్, హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. చెప్పండి శ్రీనివాస్ గారు. నా బాడీ పెయిన్ సార్, నడవనికి వస్తలేదు సార్. ఓకే, 1 year అవుతుంది సార్. దేనివల్ల అంటారు? అది ఎక్సైజ్ ఉందని 4 years అవుతుంది. ఓకే అంత అయిపోయింది కానీ సిడిపోట్ చేయలేదు. ఓకే ఈ లాక్డౌన్ అయిన నుంచి నడవనికి వస్తలేదు సార్. ఓకే, ఆకలి అవుతుందా? ఏమైనా తింటున్నారా? తింటున్నా సార్. తింటున్నా కూడా నీరసం పోవట్లేదా? మంచి నిద్ర పడుతుంది, మంచిగా ఉంటున్నా కానీ లేచి నడవనికి అవుతలేదు సార్. ప్రతి గ్రీన్స్తో నొప్పులు ఉన్నాయి. రైట్ అండి శ్రీనివాస్ గారు, యాక్చువల్గా ఏంటంటే మీకు CD4 కొంచెం డౌన్ అయినట్టుగా ఉంది. అందువల్ల మీరు ఎంత భోజనం చేసినా మీకు నీరసం అనేది పోవట్లేదు, లేచి నిలిచిన ఓపిక కానీ నడిచే ఓపిక కానీ ఉండట్లేదు. సో ఇమ్మీడియట్గా లాక్డౌన్ మొదలై కూడా దాదాపు 1 year దాటిపోయిందండి. సో 1 year నుంచి మీరు CD4 లాంటివి ఏమీ చేయలేదు. ఫస్ట్ ఒక్కసారి CD4 కౌంట్ చేసుకున్నట్లయితే దాన్ని మిమ్మల్ని ఎలా సెట్ చేయాలనేది అప్పుడు ఆలోచించవచ్చు. నాకు తెలిసి అయితే CD4 200 లోపల, అంటే 100 లోపల కూడా పడిపోయి ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు ఎందుకైనా మంచిది ఒక్కసారి షుగర్ లెవెల్స్ కూడా మీరు చెక్ చేసుకోండి, అండ్ ఎలక్ట్రోలైట్స్ కూడా చెక్ చేసుకోండి. వీటి వల్ల కూడా నీరసం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎలక్ట్రోలైట్స్ అండ్ కాల్షియం చెక్ చేసుకోవడం వల్ల మనకి బాడీ పెయిన్స్ ఎందుకు వస్తున్నది కూడా మనకు అర్థమవుతుంటుంది. మొత్తం మీద అయితే మీరు బెటర్ కండిషన్లో అయితే లేరు, అది మాత్రం నేను చెప్పగలను. మీ వాయిస్ బట్టి నాకు అర్థమవుతుంది. సో దగ్గరలో ఉన్న మంచి డాక్టర్ని ఫస్ట్ కలవండి. మీ తర్వాత ఆయన చెప్పిన టెస్టులు మీరు చేసి ట్రీట్మెంట్ మొదలెట్టుకోండి. ఓకే డాక్టర్, HIV హెపటైటిస్ సమస్యలు, పరిష్కార మార్గాలు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.